హాయ్ వెల్కమ్ టు న్యూస్ అప్డేట్. అన్న క్యాంటీన్లు ప్రారంభం కాబోతున్నాయి. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా గుడివాడలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించబోతున్నారు. మొదట రేపైతే గుడివాడలో ప్రారంభం కాబోతోంది. పక్క రోజు నుంచి 99 అంటే మొత్తం 100 క్యాంటీన్లు ప్రారంభం కాబోతున్నాయి. వీటితో పాటు మరికొన్ని క్యాంటీన్లు కూడా రాబోయే రోజుల్లో ప్రారంభమవుతాయి. విడతల వారీగా మొత్తం రాష్ట్రం అంతా అన్ని మున్సిపల్ ఏరియాల్లో ఇది ప్రారంభం చేయాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయించింది. ఇదేం కొత్త కార్యక్రమం కాదు. గతంలో కూడా ఈ కార్యక్రమం తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఉన్నది. గతంలో 2018-19 వరకు అంటే ఈ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ వచ్చేంత వరకు కూడా 4,60,00,000 మంది ఇక్కడ అన్న క్యాంటీన్లో టిఫిన్లు భోజనాలు చేసినట్టుగా ఒక రికార్డ్ అయితే ఉంది. ఓవరాల్గా ఇవాళ అంటే అన్న క్యాంటీన్ రాష్ట్రమేమో ఒక రకంగా అప్పుల పాలైంది. ఈ పరిస్థితుల్లో అన్న క్యాంటీన్ నిర్వహణ కూడా భారమే వాస్తవానికి. కానీ భారమైనా కానీ పేదలకు కూలీలు ఉంటారు, సో కార్మికులు ఉంటారు, వాళ్ళందరూ కూడా ఉదయాన్నే వచ్చేటప్పుడు భోజనం తెచ్చుకోలేకపోవచ్చు అందరూ. సో అలాంటి వాళ్ళు బయట భోజనం చేయాలంటే చాలా ఖర్చుతో కూడుకున్నది. ఇవాళ రోజుల్లో 50 రూపాయలు పెట్టినా ఎక్కడ ఏమీ రావడల్లా. భోజనం చేయాలంటే 70-80 రూపాయలు మినిమం పెట్టాలి. ఒక మోస్తరు మెస్లో తినాలంటే 100 రూపాయలు పైమాటే. సో అలాంటి పరిస్థితుల్లో కేవలం 5 రూపాయలకు ఇక్కడ టిఫిన్, లంచ్, డిన్నరు ఇస్తూ ఉన్నారు. సో దీనికి ఖచ్చితంగా దాతల సహకారం, సహాయం అవసరం. అందుకే ఇవాళ మంచి మనసుతో నారా భువనేశ్వర్ గారు ₹1,00,00,000 విరాళాన్ని ఈ అన్న క్యాంటీన్లకు ప్రకటించారు. సో మిగతా వాళ్ళు కూడా మంచి మనసున్న వాళ్ళు అన్నం పెట్టడమే, అన్నదాతలుగా మారడమే అన్నమాట. సో మనం చాలా తిరుమలకి వెళ్తూ ఉంటాం. తిరుమలలో కూడా భోజనం కోసం చాలామంది అక్కడ అన్నదానం జరుగుతూ ఉంటుంది. అక్కడ చాలామంది అక్కడ విరాళాలు అందిస్తూ ఉంటారు. అలాగే ఇక్కడ అన్ని మున్సిపల్ ఏరియాల్లో పనులు చేసే వాళ్ళకి అనుకూలంగా ఉండేందుకు ఈ అన్న క్యాంటీన్లు ప్రారంభించారు. మెనూ కూడా ప్రకటించింది ప్రభుత్వం. చాలా ఆకర్షణీయంగా ఉంది మెనూ అని చెప్పాలి. ఒకసారి మెనూలో ఏం చెప్పారో ఒకసారి నేను చదివి వినిపిస్తాను. చాలా ఆకర్షణీయంగా ఉంది. మెనూలో మండేనేమో ఇడ్లీ ఉంటుంది లేదా పూరి ఉంటుంది, ఏదైనా 5 రూపాయలే. అలాగే మధ్యాహ్నం భోజనం ఉంటుంది, రాత్రి కూడా భోజనం ఉంటుంది. భోజనంలో వైట్ రైసు, సాంబారు, తర్వాత ఒక కర్రీ, కర్డ్, పికెలు అందిస్తున్నారనమాట. ఇది ఒక రకంగా చెప్పాలంటే ఒక పూర్తి స్థాయి భోజనం లెక్కనే. సాంబారు లేదా పప్పు అనమాట. ఒకరోజు సాంబారు ఉంటే ఒకరోజు పప్పు ఉంటుంది. సాంబారు లేదా పప్పు, అలాగే ఒక కర్రీ, అలాగే పెరుగు, పికెలు అందిస్తున్నారు. సో ఇది లంచ్ అండ్ డిన్నరు. అలాగే మంగళవారం చూస్తే మంగళవారం కూడా ఇడ్లీ లేదా ఉప్మా, ఈ 2 కూడా ఐటమ్స్ ఉంటాయి. బుధవారం రోజు కూడా ఇడ్లీ అలాగే పొంగల్ సరఫరా చేస్తున్నారు. గురువారం రోజు ఇడ్లీ అలాగే పూరి, ఈ రెండిట్లో ఏదో ఒకటి. 5 రూపాయలకే మీకు 3 ఇడ్లీలు లేదా 3 పూరీలు లేదా ఉప్మా, పొంగల్, కొంత క్వాంటిటీ 400 గ్రాముల క్వాంటిటీ ఇస్తున్నారనమాట. ఫ్రైడే రోజు ఇడ్లీ అలాగే ఉప్మా, సాటర్డే రోజు ఇడ్లీ అలాగే పొంగల్. సో వారానికి 6 రోజుల పాటు, సండే మినహా మిగతా అన్ని రోజులు ఇడ్లీ అనేది కామన్గా ఉంటుంది. మిగతా ఒకరోజు పొంగలు, ఒకరోజు ఉప్మా, ఒకరోజు పూరి, ఇట్లా రకరకాల ఈ 3 ఐటమ్స్ అయితే మారుతూ ఉన్నాయి. ఓవరాల్గా భోజనం అయితే కామన్ అని చెప్పాలి. భోజనం వైట్ రైసు, సాంబారు, కర్రీ, కర్డ్, పికిలు ఇవి అయితే ఉంటున్నాయి. కేవలం 5 రూపాయలకు ఇలాంటి భోజనం ఎక్కడైనా దొరుకుతుందా? ఖచ్చితంగా దొరకదు. సో అన్న క్యాంటీన్లు చాలా గొప్ప కార్యక్రమం. ఆ రోజు డొక్కా సీతమ్మ గారు ఎలా అయితే వచ్చిన వారందరికి కూడా అన్నదానం చేశారో, అలా ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో సో అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. టిఫిన్ తినచ్చు, లంచ్ చేయొచ్చు, డిన్నర్ చేయొచ్చు, వారానికి 6 రోజుల పాటు, సండే మినహాయించి. సో దీనికి నారా భువనేశ్వరి గారు ₹1,00,00,000 విరాళంగా అందించారు. మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ గారు ఆమె నివాసానికి వెళ్ళి ఉండవల్లిలో ఆ చెక్కును అందుకున్నారు. సో ఎవరైనా దాతలు ముందుకొస్తే కూడా SBH దానికి సంబంధించిన అకౌంట్ నెంబర్ కూడా వాళ్ళు ఇస్తూ ఉన్నారు. ఆ సైట్లో, అన్న క్యాంటీన్ సైట్లో అక్కడికి వెళ్ళి MUD సైట్లో ఉండొచ్చు. దానికి వెళ్ళి తాము అంటే ఎంతో కొంత నలుగురు ఆకలి తీర్చడానికి తమ డబ్బు లేకపోతే తమ శ్రమ ఉపయోగపడద్దు అనుకుంటే అందులో మీరు కూడా దానం చేయొచ్చు, విరాళంగా అందించవచ్చు.